సోది చెబుతానమ్మ సోది, సోది చెబుతానమ్మ సోది. సోది చెప్పించుకో తల్లి. జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను. వద్దమ్మా, వెళ్ళు. అట్టా అనకు తల్లి, సోది చెప్పించుకుంటే మంచి జరుగుతాది. నా మనసేం బాలేదు, దయచేసి వెళ్ళమ్మా. ఆ మనసు కుదురు పడడానికే సోది చెప్పించుకో తల్లి. జరిగింది అర్థమవుతాది, జరగబోయేది తెలుస్తాది, మేలు జరుగుతాదే తల్లి. చెప్తుంటే అర్థం కావడం లేదా? ఏం వద్దు, వెళ్ళు. మధుర మీనాక్షి పలుకు, కంచి కామాక్షి పలుకు, సత్యం పలకవే తల్లి. నీ చికాకు నేనర్థం చేసుకున్నానే తల్లి. ఆ సీతమ్మ తల్లి లవకుశులిద్దరినీ రామయ్య తండ్రి ఎప్పుడు కలుస్తాడా అని ఆశ్రమంలో దిగులు పడుతూ ఎదురు చూసినాది. కాని నువ్వేమో నీ కూనలని నీ భర్త ఎక్కడ తీసుకెళ్తాడోనని దిగులు పడుతా ఉండావు. అంతేనా తల్లి? ఏం చెప్తున్నావు? నీ బెంగంతా నీ కూనల గురించే. వాళ్ళుంటారో తండ్రి దగ్గరికి వెళతారో అని నీ బెంగంతా. అంతేనా తల్లి? వాళ్ళు నా దగ్గరే ఉన్నారు కదా, ఎందుకు వెళ్తారు? ఇప్పుడు కాదు తల్లి, భవిష్యత్తులో ఉంటారో ఉండరో అని. నీ జాతకం ఏంటో తెలుసుకోవాలి. సోది చెప్పించుకో. నాకేం వద్దు తల్లి. నువ్వు కట్టుకున్న పాత చీర, పొట్ట నింపుకోవడానికి గుప్పెడు బియ్యం, అంతే తల్లి. ఒక్క నిమిషం ఉండు. కూర్చో తల్లి. ఇప్పుడు చెప్పు తల్లి, నీ మనసులో ఏముందో, ఏం అడగాలనుకుంటున్నావో అడుగు తల్లి, చెబుతాను. నా భర్త నా నుండి పిల్లల్ని ఎక్కడ దూరం చేస్తారో అని నాకు భయంగా ఉంది. ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం ఉందా? చెబుతాను తల్లి. మధుర మీనాక్షి పలుకు, కంచి కామాక్షి పలుకు, బెజవాడ కనక దుర్గమ్మ పలుకు, పలకవే తల్లి పలుకు, సత్యం పలుకు. ఉంది తల్లి. నీ నుండి నీ పిల్లలను నీ పెనివిటి శాశ్వతంగా దూరం అవుతాడు. అందరంత దూరం వెళతాడు. అవునా? ఎప్పుడు దూరంగా వెళ్తారు? నేను నా బిడ్డలు సంతోషంగా ఉంటామా? ఆయన మాకు దూరం అవుతారా? అది సంతోషమో బాధో నువ్వే తెలుసుకోవాలి. కానీ తొందరలోనే దూరం అవుతాడు. అవి నెలలు కాదు, రోజులు కాదు, గంటల్లోకి వచ్చేసినదే తల్లి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.